आराध्यो भगवान् व्रजे सतनया तद्धाम वृन्दावनम् रम्या काचिदुपासना व्रजवदो वर्गेण या कल्पिता श्रीमद्भागवतं प्रमाणममलम् प्रेमा पुमार्दो महान् श्रीचैतन्य महाप्रभु मतमिदम् तत्रादरो न पर वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बरधरुणबिम्बफलदरोष्ट पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वहं न जाने। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। వైష్ణవులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. జూమ్ సత్సంగానికి విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. హరే కృష్ణ. సో మనం అందరం కూడా శ్రీమద్ భాగవతం శ్రీ సూత గోస్వామి ద్వారా మనం అందరం కూడా శ్రవణం చేస్తున్నాము. ఈ భాగవతంలోని తత్వ జిజ్ఞాస చేయమని చెప్తున్నారనమాట. భాగవతం ఏం చెప్తుంది? తత్వ జిజ్ఞాస చెయ్యాలి మనిషిగా పుట్టినందుకు అని భాగవతం మనకు శాస్త్రాలు ఆచార్యులు అన్నీ కూడా మనకి చెప్పడం జరిగిందనమాట. జీవస్య తత్వ జిజ్ఞాస, జీవితం దొరికిందా తత్వ జిజ్ఞాసం కోసం, పరమ సత్యం కోసం తెలుసుకోవాలన్నమాట. ఆ పరమ సత్యం కోసం తెలుసుకోవాలంటే ఆచార్యుల దగ్గర కూర్చొని శాస్త్ర అధ్యయనం చెయ్యాలి. ఆచార్యుల ద్వారా శ్రవణం చెయ్యాలి, వినాలి. అప్పుడే జీవస్య తత్వ జిజ్ఞాస, ఈ జిజ్ఞాసకి సమాధానము వాళ్ళే చెప్పగలరు అన్నమాట. మనకు తెలీదు, డైరెక్ట్గా మనం తెలుసుకోవాలన్నా తెలుసుకోలేము. ఇలా తెలుసుకోలేకే చాలామంది ఈ భౌతిక సమాజంలోని, ఈ ప్రపంచంలోని చాలా చాలా భేదాలు భిన్నాలుగా అయిపోయావన్నమాట. భిన్న భిన్న భేదాలుగా సాంప్రదాయాలు ఏర్పడ్డవి ఇదే తత్వ జిజ్ఞాస లేకే. తత్వ జిజ్ఞాస ఉండాలన్నమాట ఏదైనా సరే. చాలా చాలా సాంప్రదాయాలు వేరు వేరు అయిపోయేవి. ఋషభ సాంప్రదాయం వేరే అయిపోయింది,
బౌద్ధ సాంప్రదాయం వేరే అయిపోయింది. సో గురువు గారి యొక్క సన్నిధికి వెళ్ళి గురువు దగ్గర ఒక ఆచార్యుడిని మనం ఫాలో అయ్యి ఆయన స్వీకరించి గురువుగా, ఆ గురువు కూడా ఎలా ఉండాలి, భగవంతుడితో కనెక్ట్ అయి ఉండాలి. తర్వాత గురు పరంపరలో లింక్ అయి ఉండాలి. భగవంతుడితో సంబంధం అంటే చాలా మంది అంటారు, నేను భగవంతుడితో సంబంధం పెట్టేసుకున్నాను, నేను ఆ, భగవంతుడితోనే నాకు సంబంధం ఉంది. భగవంతుడితో సంబంధం ఉంది, నీ యొక్క పరంపర ఎవరు, నీ తర్వాత నీకు ముందు పరంపర ఎవరున్నారు, ఆయనకు ముందు ఎవరున్నారు, గురు పరంపర ఉందా, ఆ లింక్ ఉందా నీకు, అది చూసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీను. ఇలా లేకే భిన్న భిన్న సాంప్రదాయాలు, భిన్న భిన్న మత మార్గాలు, ఆ, భిన్న భిన్న వర్గాలని అవని ఇవని ఈరోజు సమాజంలో ఆ, వేరే అయిపోయావు అన్నమాట ఇవన్నీను. ఎందుకు, ఆచార్యుల యొక్క అడుగు జాడల్లో వాళ్ళు నడవట్లేదు. తర్వాత జీవస్య తత్వ జిజ్ఞాస, జీవుడి యొక్క జీవుడి యొక్క ప్రయోజనం ఏంటి, తత్వ జిజ్ఞాస కోసము. ఆ తత్వ జిజ్ఞాస ఎవరి ద్వారా దొరుకుతుంది, ఆచార్యుల ద్వారా. అలాంటి ఆచార్యుల్ని శరణాగతి పొందలేదు. తర్వాత వాళ్ళకి వాళ్ళే నిర్ణయించుకోవడం జరిగింది సమాజంలోని. సో ఎలా అనేది ఏంటనేది ఈరోజు రేపు మనం ఈ శ్లోకం మీద పూర్తిగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, నేను కూడా ఇంకా డెప్త్లోకి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను. ఎంత ఎంత కుదిరితే అంత మీకు లోపలికి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను ఈ తత్వం మీద. ఈ ఎందుకు ఇలా ఏర్పడిపోయేవి, సమాజంలో వేరు వేరు తత్వాలు ఈరోజు ఉన్నాయన్నమాట. జీవస్య తత్వ జిజ్ఞాస, సూత గోస్వామి సౌనకాది ఋషులకు చెప్తున్నారు అనమాట. జీవితం దొరికింది తత్వ జిజ్ఞాస కోసము. ఆ తత్వం ఏంటి, ఆ తత్వం ఎవరు అని ప్రశ్నిస్తే అప్పుడు శ్రీ సూత గోస్వామి శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 2వ అధ్యాయము 11వ శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నారనమాట. వదంతి తత్తత్వవిదస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి శబ్దయే, భగవాన్ ఇతి శబ్దయే. ఆ పరమతత్వం ఎవరు, ఆ తత్వము ఏంటి, ఆ పరమతత్వం కోసం మాకు చెప్పండి అని ప్రశ్నించారు అనుకోండి ఋషులు. అప్పుడు చెప్తున్నారనమాట, వదంతత్వం విదత్తత్వం యజ్ఞాన అవ్యయం బ్రహ్మేతి పరమాత్మ ఇది భగవాన్ ఇది శబ్దయే. వదంతి తత్వం, పెద్ద పెద్ద తత్వ విధులు, తత్వవేత్తలు ఈ విధంగా చెప్తున్నారనమాట. ఈ ఏదైతే పరతత్వం ఉందో, అజ్ఞాన అద్వయం, అద్వయమైన జ్ఞానం, ఇది నాశనం లేని జ్ఞానము, సనాతన జ్ఞానము, అఖండమైన జ్ఞానము, పరిశుద్ధమైన జ్ఞానము. ఎలాంటి జ్ఞానం నేర్చుకున్న తర్వాత జీవుడు ఇంకా వేరే ఏ జ్ఞానం కూడా నేర్చుకో అవసరం లేదు. ఇది అలాంటి జ్ఞానం అన్నమాట. దీన్ని అందుకనే అద్వయము అంటారనమాట. అద్వయం అంటే నాశనము లేనిది. భగవంతుడు ఎప్పుడున్నాడో అప్పటి నుంచి జ్ఞానం కూడా ఉంది, భగవంతుడి ద్వారా వచ్చింది. ఎవరు ఇది చేతితో రాయలేదు, ఇది ఈ జ్ఞానాన్ని భగవంతుడి ద్వారా వచ్చింది. వేదో నారాయణో సాక్షాత్, వేదాలను ఎవరు రచించలే. వేదము స్వయం ప్రకాశము, భగవంతుడి నుండి స్వయం వచ్చేవన్నమాట.
ఎలాగంటే భగవంతుడి నుండి స్వయం ఇవన్నీ వచ్చావో, జీవాత్మ, భగవంతుడి నుంచి భగవత్ లోకము, ఎన్నెన్నో భగవంతుడి నుండే వచ్చావి ఇవన్నీను. అలాగే వేదాలు కూడా భగవంతుడి నుంచే ప్రకటితమయ్యావి. దీన్ని ఎవరు లిఖిబద్ధకం చేయలే. కాలక్రమంగా అదే భగవంతుడు వ్యాసుడిగా వచ్చి వ్యాస చేశాడు అనమాట, విస్తారం చేశాడు. వేదం ఒకటే, దాన్ని విస్తారం చేశాడు, 4 భాగాలుగా ఖండించాడు అనమాట. సామవేదం, యజుర్వేదం, అథర్వవేదం, ఆ, ఈ విధంగా వేదం ఒకటే, స్వయం భగవంతుడి నుండి వచ్చినవే జ్ఞానం. అందుకని ఇది అఖండమైంది, ఆ, అద్వయమైంది. కృష్ణుడికి అంటారు కదా, అద్యం పురాణ పురుషం. అద్యం అంటే ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు, అనాది. ఒకప్పుడు ఉన్నాడు, ఒకప్పుడు లేడు అనడానికి కుదరదు. అద్యం, ఇది కూడా అద్యం ఇక్కడ వచ్చిందనమాట. అద్యం, అధ్యమయం, ఆ- ఆ? యజ్ఞానం, అధ్యయం. ఈ జ్ఞానము ఎప్పటి నుంచో ఉంది, సనాతన కాలం నుంచి. భగవంతుడి నుంచి, భగవంతుడు ఎప్పుడు ఉన్నాడో అప్పటి నుంచి జ్ఞానం ఉంది. ఈ భౌతిక ప్రపంచంలో జ్ఞానము, ఇది భౌతిక సృష్టి జరిగిన తర్వాత నుంచి ఉంది జ్ఞానము. ఇది భౌతికమైన నాలెడ్జ్, జ్ఞానము. ఇలాంటి జ్ఞానం సంపాదించుకోవడానికే అద్వైమైన జ్ఞానమైన, భౌతిక జ్ఞానమైన సంపాదించుకోవడానికి పెద్ద పెద్ద స్కూల్ కాలేజీలకు కూడా వెళ్తూ ఉంటారనమాట. ఈ జ్ఞానం అంత చిన్న విషయం కాదు. జ్ఞానం అంటే ఫాలోవర్స్ ఉంటారు మన వెనకాతల. ఈ జ్ఞానం బట్టే శాస్త్ర అధ్యయనం చేస్తారు. ఈ జ్ఞానం ఉంటేనే ప్రచారం, టీచింగ్ చేస్తారు. ఈ జ్ఞానం ఉంటేనే పుస్తకాలు, గ్రంథాలు రచిస్తారు. జ్ఞానం అంత చిన్న విషయం కాదు, మీరు అనుకోమాకండి. జ్ఞానం, ఆ, జ్ఞానం పెద్ద విశేషం కాదు. జ్ఞానం చాలా పెద్ద విశేషం. ఇలాంటి జ్ఞానం తెలుసుకోవడానికే మనం పిల్లలకి పాఠశాలకి, లేదా ఇంకో పెద్ద పెద్ద అయిన తర్వాత స్కూల్ కాలేజీలకి లేదా యూనివర్సిటీలకి పంపిస్తామన్నమాట. అలాగే కృష్ణుడు సమయంలో ఉద్ధవుడు ఉండేవాడు అనమాట. కృష్ణుడికి ఒక మిత్రుడు ఉండేవాడు, ఆయన పేరు ఉద్ధవుడు అనమాట. ఉద్ధవుడు కృష్ణుడికి చాలా సన్నిహిత స్నేహితుడు అనమాట. ఉద్ధవుడి కోసము శ్రీమద్ భాగవతం దశమ స్కందంలో ఈ విధంగా చెప్తున్నారనమాట. వృష్ణినాం ప్రవరో మంత్రి. చూడండి, వృష్ణినాం ప్రవరో మంత్రి అంటే, వృష్ణినాం అంటే వృష్ణి వంశములో ప్రవరో మంత్రి. ప్రవరు అంటే ప్రవీణుడైన మంత్రి, శ్రేష్ఠుడు, మంత్రణ ఇచ్చేవాడు అనమాట. మంత్రణ సలహాలు ఇచ్చేవాడు ఉద్ధవుడు. ఎంత జ్ఞానం ఉంది! మన ఇండియాలోని చదువు అయిపోయిన తర్వాత ఇతర దేశాలు పెద్ద, ఆ, డిగ్రీలు, ఆ, ఆక్స్ఫోర్డ్ ఇలాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీల్లోకి వెళ్ళి జ్ఞానం సంపాదించుకోవడానికి. అలాగే ఉద్ధవుడు, మన పిల్లలను మనము ఇతర దేశాలకు పంపిస్తాం అంతే. కానీ ఉద్ధవుడు ఇతర దేశాలు వెళ్ళే చదువుకోవడానికి, స్వర్గానికి వెళ్ళేవాడు అనమాట. స్వర్గంలో వెళ్ళి దేవగురు బృహస్పతి దగ్గర జ్ఞానం నేర్చుకున్నాడు. నేను దేనికోసం చెప్తున్నాను? జ్ఞానం కోసం. అద్వయం. ఇది భౌతికమా ఆధ్యాత్మిక పక్కన పెట్టండి, ఈ జ్ఞానం ఎంత ఇంపార్టెంటో మనం తెలుసుకుందాం. ఉద్ధవుడి కోసం ఈ విధంగా చెప్తున్నాడు అనమాట శ్రీమద్ భాగవతం దశమ స్కందంలోని. కృష్ణినాం ప్రవరో మంత్రి కృష్ణత్య దయితా సఖ. కృష్ణుడికి దయితా సఖుడు అనమాట, చాలా సన్నిహిత మిత్రుడు, స్నేహితుడు. తర్వాత శిష్య బృహస్పతే సాక్షాత్ ఉద్ధవో బుద్ధి సత్తమా. ఓహో, ఏం అద్భుతంగా చెప్తున్నారు సుఖదేవ్ గోస్వామి ఉద్ధవుడి కోసం. ఉద్ధవుడు ఉద్ధవుడే, ఉద్ధవుడు ఉద్ధవుడే. ఎక్కడికి వెళ్ళాడు?
స్వర్గానికి వెళ్ళాడనమాట. స్వర్గంకి వెళ్ళి జ్ఞానం ఎవరి దగ్గర సంపాదించుకున్నాడు? శిష్యో బృహస్పతి సాక్షాత్. అంటే బృహస్పతి దగ్గర శిక్షణ పొందాడు. ఇక్కడ బృహస్పతి అంటే సరిపోతుంది సుఖదేవ్ గోస్వామికి. మరి ఇక్కడ సాక్షాత్తు చెప్పడానికి అర్థం ఏంటి మనకి? ఎందుకు ఇక్కడ సుఖదేవ్ గోస్వామికి సాక్షాత్ అనే శబ్దాన్ని జోడించడం జరిగింది? శిష్య బృహస్పతి ఉద్ధవ బుద్ధి సత్తమ అని సరిపోతుంది. కానీ శిష్య బృహస్పతి సాక్షాత్ ఉద్ధవ బుద్ధి సత్తమ. సాక్షాత్ అంటే కొంతమంది మీరు ఆలోచించుకోండి. ప్రాక్టికల్గా మీకు ఒక విషయం మనం చెప్పుకుందాము. మీరు ఎవరి దగ్గరికైనా గురువు దగ్గరికి వెళ్ళారు అనుకోండి విద్య నేర్చుకోవడానికి. ఆ గురువు గారు మనకి సొంతగా నేర్పకంట, స్వయం నేర్పకంట, ఆ గురువు దగ్గర కొంతమంది సీనియర్ శిష్యులు ఉంటారనమాట. కొద్ది జ్ఞానంలోనే ఎక్కువగా ఉన్నవాళ్ళు. అప్పుడు గురువు గారు ఏం చెప్తారు? అరే శిష్యులారా, ఈ కొత్తగా స్టూడెంట్ విద్యార్థి వచ్చారు, మీరు నేర్పండి, నేను తర్వాత చూసుకుంటానని వాళ్ళకి అప్పచెప్పేస్తాడు ఆ సేవ, ఆ డ్యూటీ అనేది. ఈ విధంగా వాళ్ళ ద్వారా అంటే డైరెక్ట్గా గురువు ద్వారా కాకుండా గురువు యొక్క శిశువుల ద్వారా ఆ జ్ఞానం నేర్చుకోబడుతుంది. కానీ ఇక్కడ అలా కాదే. ఉద్ధవుడి విషయంలో అలా జరగలే. ఉద్ధవుడి కేసులు అలా జరగలే. శిష్యో బృహస్పతి సాక్షాత్ అని పెట్టడం ఎందుకు జరిగింది? సుఖదేవే. ఎందుకంటే అలా చెప్పారు. స్వయం బృహస్పతి కూర్చోబెట్టి విద్య బోధన చేపించాడు, నేర్పాడు అనమాట. స్వయం బృహస్పతి కూర్చోబెట్టి తను కూడా కూర్చొని ఉద్ధవుడికి జ్ఞానం ఇచ్చాడు. అందుకని ఇక్కడ సాక్షాత్ అని పెట్టారు. శిష్య బృహస్పతి సాక్షాత్ ఉద్ధవ బుద్ధి సత్తమ. ఎంత బుద్ధివంతుడు, ఎంత నాలెడ్జ్, ఎంత జ్ఞానము ఉద్ధవుడికి. అలాంటి ఉద్ధవుడు విష్ణునాం ప్రవరో మంత్రి, మంత్రాన్ని ఇచ్చేవాడు. విష్ణు వంశంలో విష్ణు వంశస్థులకి కృష్ణుడు పూర్వీకులు అందరికీ కూడా మంత్రాన్ని ఇచ్చేవాడు అనమాట. సలహాలు ఇచ్చేవాడు. మంత్రాన్ని అంటే సలహాలు ఇచ్చేవాడు. మన పిల్లలకి చదువులు బయటికి వెళ్ళి చదివించడానికి బయటికి పంపిస్తాము, బయట చదువుకొని రండి విదేశాలు అనేసి. కానీ ఉద్ధవుడు హెవెన్స్ రిటర్న్స్ అంట. ఇక్కడ చెప్తున్నారు అనమాట. హెవెన్ రిటర్న్ అంటే స్వర్గం నుండి డైరెక్ట్ నేర్చుకొని వచ్చాడు. మన పిల్లలు ఎక్కడి నుంచి? కెనడా, యూకే, యుఎస్ ఇలాంటి వాటి నుండి నేర్చుకొని వస్తారు. కానీ ఉద్ధవుడు హెవెన్ రిటర్న్, స్వర్గం నుండి దిగి వచ్చాడు అనమాట జ్ఞానం నేర్చుకొని. చూడండి, అలాంటి ఉద్ధవుడి కోసం, జ్ఞానం కోసం, అద్వయ జ్ఞానం కోసం చెప్తున్నాను. ఈ జ్ఞానం అనేది సాధారణ విషయం కాదు. ఈ జ్ఞానం ఉంటేనే ఏదైనా సాధించగలం. ఇది కూడా గుర్తుంచుకోండి. అలాంటి ఉద్ధవుడు కృష్ణుడి దగ్గరికి ఒకానొక సమయంలో వచ్చి కృష్ణుడి విరహ భావంలో ఉన్నాడనమాట. కృష్ణుడు విరహ భావంలో ఉన్నాడనమాట. రాధా గోపికల యొక్క విరహ భావంలో మథురాలో ఉన్నాడు. మథుర మిశ్రమ ఘాట్లో ఉన్నాడు. ఉండి ఏడుస్తూనే ఉన్నాడు అనమాట. ఉద్ధవుడు చూశాడు. అరే, నా మిత్రుడు, నా సఖ ఏడుస్తున్నాడు ఏంటి? కృష్ణ, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? కారణం ఏంటి అని అడగ్గా అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఉద్ధవ్, నాకు బ్రజధామం గుర్తుకొస్తుంది. బ్రజవాసులు గోపికలు గుర్తుకొస్తున్నారు. నాకు శ్రీమతి రాధ గుర్తుకొస్తుంది, రాధారాణి గుర్తుకొస్తుంది. ఉద్ధవుడు అన్నాడు, కృష్ణ, భగవంతుడి యొక్క విరహ భావంలో భక్తులు ఏడవడం చూశాను, కానీ భక్తుల యొక్క విరహ భావంలో భగవంతుడైన మీరు ఏడుస్తున్నారు. ఇది నాకు చాలా విచిత్రంగా ఉంది. ఏంటి కారణం ఏంటి? ఉద్ధవ్, ఈ యొక్క విరహ భావన నువ్వు అర్థం చేసుకోలేవు. నేను చెప్పినా నీకు అర్థం కాదు. సరే, నీకు అర్థం కావాలంటే నేను ఒక పని, సేవ ఇస్తాను, అది చెయ్యు. నా యొక్క సందేశంగా, మెసేజ్గా బ్రజధామం వెళ్ళు, గోకులం వెళ్ళు.
నా యొక్క సందేశంగా, నా యొక్క ప్రతినిధిగా ప్రతిత్వం నెరవేరుస్తూ గోకులానికి వెళ్ళు, నందగ్రామానికి వెళ్ళు. నందగ్రామంలో ముందు నా తండ్రిని కలువు, తర్వాత నా తల్లి యశోదను కలువు, తర్వాత నా స్నేహితులను కలువు, తర్వాత గోపికలను కలువు, లాస్ట్లో రాధాని కలువు. ఈ విధంగా కలిసి నా యొక్క సందేశాన్ని ఇవ్వు అని. అలాగే బృందావనం వెళ్ళాడనమాట, బ్రజధామానికి ఉద్ధవుడు. సరే ఇది ఎంత పెద్ద పని, నేను ఋషినాం ప్రవరో మంత్రి, మంత్రణ ఇచ్చేవాడిని. తర్వాత శిష్య బృహస్పతి సాక్షాత్. కొద్దిగా అహంకారం ఉంటుంది ఎవరికైనా, కొద్దిగా జ్ఞానం నాలెడ్జ్ ఉంటే అహంకారం ఉంటుంది. ఇక్కడ మనకు ప్రూఫ్ అవుతుంది. లేదు అన్నానికి లేదు ఇక్కడ. ఆ? అలాగే ఉద్ధవుడు కూడా నాకు చాలా నాలెడ్జ్ జ్ఞానం ఉందని కొద్దిగా అభిమానం వచ్చిందనమాట. నేను ఎవరినైనా సంజానం చేస్తాను, బాధపరుస్తాను. ఇది పెద్ద పనేం కాదు. గోపికలకి నచ్చ చెప్పేస్తాను, రాధాకి నచ్చ చెప్పేస్తాను, మీ ఫ్రెండ్స్కి, మీ అమ్మ నాన్న అందరికీ నచ్చ చెప్పేస్తాను. బయలుదేరాడు ఉద్ధవుడు. ఉద్ధవుడు బయలుదేరగానే నందబాబా దగ్గరికి వెళ్ళాడు అనమాట. నందబాబా ఏడుస్తున్నాడు. బాబా మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని ఉద్ధవుడు అడగగా, నా కుమారుడి యొక్క విరహ భావంలో నేను ఏడుస్తున్నాను. యశోద దగ్గరికి వెళ్ళాడు అనమాట. అమ్మ మీరెందుకు ఏడుస్తున్నారు? నా కుమారుడి యొక్క విరహ భావంలో. అమ్మా, మీ కుమారుడు ఏదైతే భగవంతుడో, ఆ భగవంతుడు ప్రతి జీవి హృదయంలో ఉన్నాడు, ప్రతి కణ కణంలో బ్రహ్మ స్వరూపంగా ఉన్నాడు. మరి అలాంటి భగవంతుడు మీ జీవి హృదయంలో ఉన్నాడు, నా జీవి హృదయంలో ఉన్నాడు. ఆ భగవంతుడు కణ కణంలో ఉన్నాడు. వదంతి తత్వం విదం తత్వం యజ్ఞాన అవయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి శబ్దయే. అదే భగవంతుడు పరమాత్మగా మీ జీవి హృదయంలో ఉన్నాడు. అదే భగవంతుడు శబ్ద బ్రహ్మ స్వరూపంలోని కణ కణంలో ఉన్నాడు. బ్రహ్మ జ్యోతి స్వరూపంగా భగవంతుడు ఉన్నాడు. మరి మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మీరు ఏడుస్తున్నారు ఎందుకు? అప్పుడు నందబాబా అయితే సమాధానం చెప్పలేకపోయాడు, కానీ యశోద అడిగిందనమాట. నువ్వు ఏ బ్రహ్మం కోసం మాట్లాడుతున్నావు? ఏ భూతం కోసం, ఏ దెయ్యం కోసం మాట్లాడుతున్నావు? నువ్వేదైతే బ్రహ్మం కోసం చెప్తున్నావో, నువ్వేదైతే పరమాత్మ కోసం చెప్తున్నావు, ఆ పరమాత్మ బ్రహ్మ ఏం తొడుగుతాడు? నా భగవంతుడు, నా కృష్ణుడు, నా కన్నయ్య పీతాంబరం ధరిస్తాడు. నా కన్నయ్య మాకన్ మిశ్రీ వెన్న ముద్దలు తింటాడు. నా కన్నయ్య చెప్పను బోగు తింటాడు. నా కన్నయ్య నెమల పింఛము, మోరు పింఛము, శిరోజాలను తగిలిస్తాడు. నా కన్నయ్య వేణుని ధరిస్తాడు. నా కన్నయ్య, నా కృష్ణుడు మురళిని ధరించి గానం చేస్తూ ఆవుల్ని తోలుకొని వెళ్తాడు. మరి నీ బ్రహ్మం, నువ్వు ఏ భూతం కోసం చెప్తున్నా, ఆ భూతం ఈ బ్రహ్మం ఇవన్నీ చేస్తాడా? ఉద్ధవుడు అవన్నీ వాటికి అవసరం లేదమ్మా అని అన్నాడు. వెళ్ళి పోవయ్యా, నువ్వు ఏ బ్రహ్మం కోసం, ఏ భూతం కోసం చెప్తున్నావు? అక్కడ ఉద్ధవుడి జ్ఞానము పప్పులు ఉడకలే. ఉద్ధవుడి యొక్క జ్ఞానం పప్పులు ఉడకలే అక్కడ. చూడండి, ఇక్కడ అదే చెప్తున్నాడు, అద్వయ జ్ఞానము. ఉద్ధవుడిది అద్వయ జ్ఞానం కాదు. ఉద్ధవుడు సాధారణ నాలెడ్జ్ జ్ఞానము, భౌతిక ప్రపంచంలో టాప్ లెవెల్ జ్ఞానం నేర్చుకున్నాడు. టాప్ లెవెల్. మనం టాప్ లెవెల్ జ్ఞానం నేర్చుకోవాలంటే లండన్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా అది ఇది వెళ్తాము. కానీ ఉద్ధవుడు డైరెక్ట్ బృహస్పతి దగ్గరికి వెళ్ళిపోయాడు, స్వర్గానికి. అందుకనే సాక్షాత్. మీకు ఎందుకంటే ఇవన్నీ చెప్పడం జరుగుతుంది, జ్ఞానము అంత టాప్ లెవెల్లో జ్ఞానం పొంది ఉన్న అద్వైత జ్ఞానం దగ్గర ఫెయిల్ అయిపోయాడు ఉద్ధవుడు. ఇది ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఈ జ్ఞానం కోసం మీకు ఈ స్టోరీ చెప్పడం జరిగింది. వదంతి తత్తత్వవిదం తత్వం యజ్ఞాన అద్వయం. యజ్ఞాన అద్వయం, సనాతనమైన జ్ఞానం ఇది. ఈ జ్ఞానం నేర్చుకున్న తర్వాత ఇంకా వేరే జ్ఞానం నేర్చుకోవసరం లేదు. అఖండమైన జ్ఞానము, శ్రేష్టమైన జ్ఞానము, పరిశుద్ధమైన జ్ఞానము, పూర్ణతమైన జ్ఞానము, పరిపక్వతమైన జ్ఞానము. దీనికి ఎన్నో విధాలుగా మనం చెప్పుకోవచ్చు ఈ జ్ఞానం అన్నమాట.
ఇలాంటి ఉద్ధవుడు కూడా అంత జ్ఞానం ఉన్న అద్వైత జ్ఞానం దగ్గర ఫెయిల్ అయిపోయాడు. ఎంత భౌతిక జ్ఞానం ఉన్నా సరే అద్వైత జ్ఞానం దగ్గర ఓడిపోవాల్సిందే. ఓడిపోతారు. ఇక్కడ సూత గోస్వామి కూడా ఇదే చెప్తున్నారనమాట. వదంతి తత్తత్వ విదత్తత్వం యజ్ఞాన అవ్యయ. ఒకసారి ఏం జరిగిందంటే, భగవంతుడిని పొందడానికి అంత సాధారణ విషయం కాదు, మీరు అర్థం చేసుకోవచ్చు. భగవంతుడిని పొందడానికి ఎంతో శ్రమించాలి, ఎంతో కష్టపడాలి, ఎంతో ఆ, తప్పించాలి. అప్పుడు భగవంతుడి ఒడిలోకి శివుడు చేరుకుంటాడు. ఒకసారి వేణు అందనమాట. వేణు వేణు తెలుసు కదా, వేణు తెలుసా అందరికీ? వేణు కృష్ణుడి చేతిలో ఉంటుంది. మురళి, వేణు అంటారు. ఆ, మురళి అంటారు. చాలా చాలా పేర్లు ఉన్నవి. ఆ వేణు అందనమాట. ఆ వేణు ఏమంది? మీరు నా తల్లిదండ్రుల నుండి వేరు చేశారు. వేణు యొక్క మాటలు అన్నమాట. చూడండి, తత్వజ్ఞానం ఇదంతాను. ఇదంతా తత్వజ్ఞానం మాటలు. వేణు అన్నది, మీరు నా తల్లిదండ్రులను వేరు చేశారు. వేణు యొక్క తల్లిదండ్రులు ఎవరు చెప్పండి? మీకు ఎంత మీరు ఎవరు చెప్తారు చెప్పండి? మీలో ఎంత జ్ఞానం ఉందో, ఎంత నాలెడ్జ్ ఉందో? ఎదురు చెట్టు బ్రో. ఎదురు చెట్టు. ఆ? ఆ? ఎదురు చెట్టు. ఎదురు చెట్టు బ్రో. ఆ, ఎదురు చెట్టే. వేణు యొక్క తల్లిదండ్రులు ఆ చెట్టు పొదలే. దాని నుండి తెగొట్టేస్తే ఆ తల్లిదండ్రులు దూరం అయిపోయినట్టుగా. అది అది వేణు అన్నది అనమాట. మీరు నా తల్లిదండ్రులను వేరు చేశారు. తర్వాత నాకు ఆ అగ్నిలో తప్పించారు. తర్వాత నా శరీరాన్ని రంధ్రాలుగా చేశారు. నా శరీరాన్ని సప్త రంధ్రాలుగా చేశారు. 7 స్వరాలు ఉంటాయి కదా, 7 స్వరాలకి 7 రంధ్రాలు. స రి గ మ ప ద ని. స రి గ మ ప ద ని. ఇవి సప్త స్వరాలు. సరిగమ పదనిస, సనిదప మగనిస. ఈ రివర్స్లో కూడా అంటారు. సనిదప పగనిస, సనిదప మగనిస. ఈ విధంగా సప్త స్వరాలు. నా మొట్టమొదట ఏం చేశారు? నా తల్లిదండ్రులను వేరు చేశారు. నా కుటుంబము, నా సమాజం నుంచి, నా వర్గం, నా కులం నుంచి వేరు చేశారు. ఆ? తర్వాత వేరు చేసి నన్ను అగ్నిలో తప్పించారు. తర్వాత అగ్నిలో తప్పించిన తర్వాత అగ్ని నుంచి బయటికి తీసుకొచ్చి నా శరీరాన్ని రంధ్రాలుగా చేశారు. ఇంత చేశారు. అందుకనే నేను ఈరోజు కృష్ణుడి యొక్క చేతిలో స్నానం ప్రాప్తించాను. కృష్ణుడి యొక్క ఒడిలోని, ఒడిలో కాదు, ఆయన యొక్క కమలాస్తాల్లోని నాకు స్థానం ప్రాప్తి జరిగింది. వేణు అంటుంది అనమాట. చూసుకోండి. మరి మనము భగవంతుడికి భగవంతుడిని పొందాలంటే మనం ఎంత శ్రమించాలి, ఎంత తప్పించాలి. ఎంత తప్పిస్తేనే అంత మెరుస్తుంది అగ్నిలోని బంగారము. అగ్నిలో ఎంతవరకు అయితే బంగారాన్ని వేయమో అంతవరకు అది మేలిన బంగారం మెలమెల మెరవదు. అది తప్పించాలి. అప్పుడే ఆ పసుపుగా, దేదీప్యమానంగా దాని తేజస్సు ఇంకా పెరుగుతుంది. అలాగే మన జీవితం కూడా తప్పించాలి. సాధన ద్వారా, భక్తి ద్వారా, హరినామ సంకీర్తన ద్వారా, హరే కృష్ణ మహామంత్రం ద్వారా, శ్రీమద్ భాగవతం శ్రవణం ద్వారా, ఈ తపస్సు ద్వారా ఇంకా తపస్సు శ్రమించాలి. మనము తపం తప్పించాలన్నమాట. మండాలి. అంత సాధారణంగా భగవంతుడి ఒడిలోకి వెళ్ళిపోం మనము. వేణు యొక్క మాటలు ఇవి. భగవంతుడి ఒడిలోకి చేరుకోవాలనుకుంటే అనేక కష్టాలు, అనేక శ్రమలు, అనేక తాపం మనం అంతా కూడా సహించాలి. చిన్న చిన్న వాటికి మనం సహించలేకపోతున్నాము. ఇంకా భగవంతుడి దగ్గర ప్రాప్తిస్తాము అని పెద్ద పెద్ద హోప్స్ మనకి. భగవంతుడి దగ్గర ప్రాప్తిస్తుంది వేణు. వేణు కూడా జీవే కదా.
84 లక్షల జీవరాశుల్లో ఒక జీవి, అది కూడా ఎదురు పొద, అది కూడా ఒక జీవే. దానికి ఉంది చైతన్యం, ఉంది చేతన ఉంది, దానికి నొప్పి కూడా ఉంది. కానీ అది అయ్యో అమ్మో అని అనదు, కొట్టినా తిట్టినా మనం అంటాము. కానీ చేతన మనకి ప్రభావం ఎక్కువ ఉంటుంది, దానికి అల్పంగా ఉంటుంది. అంత మాత్రాన దాంట్లో జీవం లేదని కాదు, జీవం ఉంది. జగదీష్ చంద్రబోసు 450 సంవత్సరాల క్రితం ఒక సైంటిస్టు ప్రమాణం చేశాడనమాట, వృక్షాల్లో కూడా చేతనం ఉంది అనేసి. ఈ ఈ ఈ యొక్క ఆ, ప్రమాణ శాస్త్రాల వేదాల్లో ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఆ సైంటిస్టు భగవత్ ప్రకారంగా, శాస్త్ర ప్రకారంగా ప్రమాణం చేశాడనమాట. సో ఈ విధంగా ప్రతిదీ కూడా మనము ఈ విధంగా అర్థం చేసుకోవాలన్నమాట. వదంతి తత్వం విదాస్తత్వం యజ్ఞాన అద్వయం, యజ్ఞాన అద్వయం. ఒకసారి రాయి రామానందు మహాప్రభుని అడిగారనమాట. ఒకసారి రాయి రామానందు గోదావరి నది తటాన మహాప్రభు అడిగారనమాట రాయిని, అన్నిటికన్నా శ్రేష్టమైన రత్నము, శ్రేష్టమైన ధనము ఏంటి అని రాయిని అడిగితే ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. ప్రభు కహే సనా సారీ, రాయి రామానందన్ కాదు, సారీ, సనాతన గోస్వామిని చెప్తున్నారనమాట. ఈ జ్ఞానము నెల రోజులు కాశీలోని ఈ జ్ఞానము ఇవ్వడం జరిగిందనమాట సనాతన గోస్వామికి. ప్రభు కహే సనాతన కృష్ణేర రతన ధన. ప్రభు కహే సనాతన, ప్రభు అడిగారనమాట, మహాప్రభు సనాతన గోస్వామిని అడగడం జరిగిందనమాట. అడిగితే సనాతన గోస్వామి ప్రభుని అడిగారనమాట, ఏ మహాప్రభు, అన్నిటికన్నా టాప్ లెవెల్ రత్నం ఏంటంటే అప్పుడు ప్రభు చెప్తున్నాడు అనమాట. ప్రభు కహే సనాతన కృష్ణేర రతన ధన అనేక జతన మిలా. మహాప్రభు చెప్తున్నారు సనాతన గోస్వామికి, ఏ సనాతన్ కృష్ణేర రతన ధన, అన్నిటికన్నా మించింది కృష్ణేర రతన ధన. కృష్ణుడు అనే రతన ధనము, దీనికి మించిన రత్న ధనము ఈ సృష్టిలో ఏమీ లేదు. ఈ సృష్టిలో అన్నిటికన్నా మించింది టాప్ లెవెల్ కృష్ణార రతన ధన, కృష్ణుడు రతన ధనం లాంటి వాడు. సాధారణ ధనం సంపాదించుకోవడానికి భౌతిక జగత్తులో ఎంతో శ్రమిస్తారు, మరి అలాంటి కృష్ణ రథాన్ని పొందడానికి ఎంత శ్రమించాలి. అందుకనే అనేక జతన అంటే అనేక శ్రమించాలి, ఎంతో తప్పించాలి, ఎంతో శ్రమించాలి. అప్పుడే ఆ కృష్ణ రూపమైన ఆ రత్నము, కోహినూరు డైమండ్ మన చేతిలో ఉంటుంది, లేదంటే మనం ఆయన చేతిలోకి వెళ్తాము. కృష్ణుడు అనే రత్నం పొందాలంటే ఎంతో తప్పించాలి, ఎంతో పరిశ్రమ చేయాలి, ఎంతో ఉద్యమం చేయాలి, ఎంతెంతో శ్రమించాలి. ఇక్కడ చెప్తున్నారనమాట. మరి అలాంటి జ్ఞానం ప్రాప్తి చెందడానికి ఎంత మనం శ్రమించాలి. సాధారణమైన జ్ఞానం సంపాదించుకోవడానికి ఎంతో శ్రమిస్తాము, మరి అద్వయ జ్ఞానము అది టాప్ లెవెల్లో ఉంది. అది
ఆ జ్ఞానం కోసమే ఇక్కడ సూత గోస్వామి చెప్పడం జరిగిందనమాట. జీవస్య తత్వ జిజ్ఞాస, జీవుడికి జీవ మానవ జీవితం ఎత్తారు, మనిషిగా పుట్టినందుకు తత్వ జిజ్ఞాస తెలుసుకోవాలి. ఆ తత్వ జిజ్ఞాస ఏంటి? అజ్ఞానం, అద్వయం. ఆ తత్వ జిజ్ఞాస ఏంటి? అజ్ఞానం, అద్వయం. అద్వయం అజ్ఞానం, సనాతన జ్ఞానం తెలుసుకోవాలి, అఖండమైన జ్ఞానము. ఇది అన్నమాట జీవస్య తత్వ జిజ్ఞాస. ఓకే, జ్ఞానం ఎందుకు సంపాదించుకుంటాం మనము? భౌతిక జ్ఞానం. జ్ఞానం ఎందుకు సంపాదించుకుంటాం మనము? జ్ఞానం దేనికి మనం సంపాదించుకుంటాం చెప్పండి? ఇప్పుడు మనం భౌతికమైన జ్ఞానం సంపాదించుకుంటున్నాం కదా, స్కూలు, కాలేజ్, యూనివర్సిటీలకు వెళ్ళి. ఆ జ్ఞానం దేనికి సంపాదించుకుంటున్నాం? ఎవరైనా చెప్తారా? ఈ లోకంలో నడవడానికి అని, ఈ లోకంలో ఎలా ధన సంపాదన కోసం ప్రభుజీ. ధనం సంపాదించుకోవడానికి. ధనంతోనే ఏమవుతుంది? ధనంతోనే సుఖం. అన్ని సౌకర్యాలు, అన్ని సౌకర్యాలు కలగడానికి మెయిన్ ఉద్దేశం అదే అన్నమాట. ఈ జ్ఞానం సంపాదించుకుంటున్నాం, స్కూల్ కాలేజీలోకి వెళ్ళి చదువుకుంటున్నాం, జ్ఞానం తెచ్చుకుంటున్నాం. ఈ జ్ఞానంతోనే మంచి ఉద్యోగం చేయాలి, ఉద్యోగం ద్వారా ధనం వస్తుంది, ధనం ద్వారా సుఖ ప్రాప్తి జరుగుతుందని. కానీ సుఖం ఉందా? ఇక్కడ భౌతిక జగత్తులో సుఖం ఉంటుందా? సుఖం ఉండదు. నిజమైన సుఖము అద్వయ జ్ఞానంలో ఉంది. ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట. జీవస్య ఏంటి? తత్వ జిజ్ఞాస. జీవుడికి జీవితం దొరికింది తత్వ జిజ్ఞాస చేయడానికి. ఎలాంటి జిజ్ఞాస? అద్వయ జ్ఞానం సంపాదించుకోవడానికి, ప్రాప్తించుకోవడానికి. భౌతిక జ్ఞానం ఉండాలి, దానితో పాటు ఈ అద్వయ జ్ఞానం ఉండాలి. జ్ఞానం చ విజ్ఞానం రెండు ఒకటిగా అవ్వాలి. అప్పుడే ఈ లోకంలో సుఖంగా ఉంటాడు, తర్వాత పరలోకంలో కూడా సుఖశాంతులు లభిస్తాయి. శరీరం సుఖం అవుతే కేవలం సరిపోదు, ఈ జ్ఞానము శరీర సుఖం కోసము. కానీ అద్వయ జ్ఞానము ఆత్మ సుఖం కోసము. ఆత్మ సుఖం పొందితే, ఆత్మ శాంతి పొందితే ఆటోమేటిక్గా శరీరము, ఇంద్రియాలు అన్నీ కూడా ప్రశాంతత అయిపోతుంది. అలాంటి అద్వైత జ్ఞానం కోసము జిజ్ఞాస చేయాలి. జీవస్య తత్వ జిజ్ఞాస. అందుకని సూత గోస్వామి చెప్తున్నారు అనమాట, మనిషిగా పుట్టినందుకు ప్రతి ఒక్కరు కూడా తత్వజ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆ తత్వజ్ఞానము ఏ ప్రకారంగా ప్రశ్నింపజేశారు ఇక్కడ తర్వాత చెప్తున్నారు అనమాట. ఆ తత్వజ్ఞానము ఏ ప్రకారంగా స్థాపింపజేశారు ఇక్కడ చెప్తున్నారనమాట. బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్దయే. ఆ తత్వజ్ఞానాన్ని మూడు స్వరూపాలుగా, మూడు తత్వాలుగా, మూడు ఫేసులుగా వదంతి తత్వం. పెద్ద పెద్ద తత్వవేత్తలు, మహాత్ములు, మహాజనులు మూడు స్వరూపాలుగా, మూడు తత్వాలుగా, లేదా మూడు ఫేసులుగా ఒక తత్వాన్నే మూడు స్వరూపాలుగా, మూడు విధాలుగా స్థాపింపజేశారు. ఏంటిది అది? బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి శబ్దయే పలుకుచున్నారు. ఎవరు? వదంతి తత్వం. పెద్ద పెద్ద పరతత్వం పెరిగిన జ్ఞానులు, మునులు. ఇలాంటి అద్వయ జ్ఞానము ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇక బ్రహ్మం కోసం మనం తెలుసుకుందాం. బ్రహ్మ అంటే సచ్చిదానంద స్వరూపము. బ్రహ్మం అంటే జీవుడు, మనమే. బ్రహ్మము భగవంతుడు సచ్చిదానంద స్వరూపమే, ఇక జీవుడు కూడా సచ్చిదానంద స్వరూపమే. రెండు కూడా సచ్చిదానంద స్వరూపమే. ఆ అద్వయము, పరతత్వము కూడా సచ్చిదానందమే. పరతత్వం సచ్చిదానందమే, తర్వాత జీవాత్మ కూడా సచ్చిదానందమే. కానీ సైజులో వేరియేషన్ ఉందన్నమాట, సైజులో తేడా ఉంది. జీవాత్మ అణువు, పరమాత్మ విభు. అందుకనే
జీవాత్మ పరమాత్మ అవడు ఎప్పుడు కూడా, పరమాత్మ అవదు. జీవాత్మయే, పరమాత్మే. సైజులో తేడా ఉంది. పరమాత్మ విభు, జీవుడు అణు అన్నమాట. మీకు ఉదాహరణ అగ్ని ప్రచండ అగ్ని ప్రజ్వలిస్తుంది. అగ్ని పరమాత్మ అయితే అగ్నిలో రేణువు జీవాత్మ అన్నమాట. లక్షణాలు ఒకటే. ఆ రేణువుకి ఉన్న లక్షణాలు, అగ్నిలో ఉన్న లక్షణాలు రేణువులో ఉంటవి ఒకటే. కానీ అంత మాత్రాన రేణువు అగ్ని అవ్వదు అనమాట. అందుకని ఇదే విషయము వ్యాసముని సమాధిలో నిగ్నమయ్యి, సమాధిలోకి వెళ్ళిపోయి సమాధిలోకి వెళ్ళిపోయి ధ్యానంలోకి వెళ్ళిపోయి ఇవన్నీ కూడా వేరువేరుగా చూశాడు అనమాట. ఇదే భాగవతంలో 7వ స్కందంలో ఉంటుందన్నమాట. 7-6 ఇంచుమించు ఉంటుంది. వ్యాసముని తన గురువు ద్వారా ఉపన్యాసం పొందిన తర్వాత సమాధిలోకి వెళ్తాడనమాట, శ్రీమద్ భాగవతం రచించడానికి. ఈ సమాధి ధ్యానంలోని చూస్తాడనమాట. చూసి అన్ని వేరువేరుగా దర్శనం చేసుకుంటాడనమాట. అన్ని వేరువేరుగా చూస్తాడనమాట. కానీ కొంతమంది మాయావాదులు అంటారనమాట, అంతా మాయే, నీవు మాయే, నేను మాయే, ఈ సమాజం మాయే, సృష్టి మాయే, ఇదంతా మాయ. ఇది మాయావాదుల యొక్క ఫిలాసఫీ. ఇక బ్రహ్మవాదులు అంటారనమాట, నువ్వు బ్రహ్మే, నేను బ్రహ్మే, ఈ సృష్టి బ్రహ్మే. ఇవి ఒక్కొక్కరు ఒక ఫిలాసఫీ. ఇదే ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఈ విధంగా కోవలు వీడిపోయావన్నమాట. ఈ విధంగా సమాజంలో ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు అన్నమాట. ఈ మాయావాదులు, ఈ బ్రహ్మవాదులు, ఈ నిరాకార బ్రహ్మవాదులు ఉన్నారు. వాటిని ఆ విధంగానే కొలుస్తారు, ఉపాసన చేస్తారు. ఈ నిరాకార బ్రహ్మాన్ని కొలుస్తారు అన్నమాట. వాళ్ళకి పరతత్వం జ్ఞానం ఇంకా తెలుసుకోలేకపోయారు. అక్కడతో స్టాప్ అయిపోయి ముందుకు వెళ్ళలేక ఇదే పరతత్వం అనుకొని జీవిస్తున్నారు. కానీ తప్పు ఏది లేదు సుమా, వాళ్ళలో కూడా తప్పు లేదు. తప్పు వాళ్ళు కాదు, వాళ్ళు కూడా కరెక్టే. ఈ ఏదైతే బ్రహ్మవాదులు ఉన్నారో, ఈ బ్రహ్మ స్వరూపము, పరబ్రహ్మ స్వరూపము, ఆత్మ పరమాత్మలో లీనమైపోవాలి, ఏ విధంగా అయితే అంటారో వాళ్ళు కరెక్టే. వాళ్ళు కూడా కరెక్టే. కానీ వాళ్ళు అంతవరకే జ్ఞానం సంపాదించుకున్నారు, ఇంకా ముందుకి వెళ్ళలేకపోయారు. వాళ్ళు ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండే చదివారు, కానీ ఇంకా ముందుకు వెళ్ళలేకపోయారు అనమాట. అంత మాత్రాన ఫస్ట్ సెకండ్ చదివిన వాళ్ళు మాత్రాన తప్పేం కాదు, కానీ వాళ్ళకి అల్ప జ్ఞానమే ఉందన్నమాట. అలాగే ఇక్కడ వ్యాసముని తన సమాధిలోనే ఈ వేరువేరుగా చూశాడనమాట. వ్యాసముని సమాధిలోనే వేరువేరుగా చూశాడనమాట. మొట్టమొదట పూర్ణ పురుషోత్తముడైన భగవంతుడిని దర్శించుకున్నాడు అనమాట. ఎలాగా? రాధా సమేతంగా పూర్ణ పురుషోత్తముడిని దర్శనం చేసుకున్నాడు. ఆ వెంటనే మాయాని దర్శనం చేసుకున్నాడు. తర్వాత జీవుడిని దర్శనం చేసుకున్నాడు. వేరువేరుగా చేశాడనమాట. చూడండి, మీరు శ్లోకంలో ఉంటుంది ఇవన్నీను. మొదట పూర్ణ పురుషోత్తముడిని దర్శనం చేసుకున్నాడు. పూర్ణ పురుషోత్తముడు అంటే సరిపోతుంది. మరి పూర్ణ పురుషోత్తముడు ఎందుకు, పూర్ణాన్ని ఎందుకు పెట్టారు? రాధా సమేతంగా ఉంటేనే పూర్ణ పురుషోత్తముడు అంటారనమాట. రాధా కబీనా శ్యామ్ ఆదా, రాధా లేదే శ్యాము అధోరయ్యే, సగమే. అందుకనే రాధా సమేతంగా దర్శనం చేసుకున్నాడు. తర్వాత మాయాని దర్శనం చేసుకున్నాడు. తర్వాత జీవాత్మని దర్శనం చేసుకున్నారు. ఈ వేరువేరుగా దర్శనం చేసుకున్నాడు అనమాట. ఇవన్నీ జ్ఞానం తెలియక కొంతమంది అంటూ ఉంటారనమాట, జీవాత్మ పరమాత్మ ఒకటే, జీవుడినే బ్రహ్మం అంటారు. నానా విధాలుగా మాట్లాడుతూ ఉంటారు ఈ సమాజంలోని. మొదటి భగవంతుడు, రెండోది మాయ, మధ్యలోని జీవుడు. ఇది చూడండి, మొదట భగవంతుడు ఉన్నాడు. ఏ పరతత్వం కోసమైతే ఇక్కడ చెప్తున్నాడు, వదంతి తత్వం విధతత్వం, పరతత్వము. ఏ పరతత్వం కోసం చెప్పాలనుకున్నాడు సూత గోస్వామి, ఆ పరతత్వము వ్యాసముని సమాధిలోనే దర్శనం చేసుకున్నాడు అనమాట. ఆ పరతత్వం ముందు దర్శనం చేసుకున్నాడు. తర్వాత ఆ పరతత్వం యొక్క వికార స్వరూపమే మాయాన్ని దర్శనం చేసుకున్నాడు. మధ్యలో జీవుడు ఉన్నాడు. ఇక జీవుడి యొక్క స్థితి ఏంటి చూడండి. జీవుడి యొక్క రెండు ఇక్కడ మార్గాలు ఉన్నాయి. అయితే మాయా శరణాగతి లేదా భగవంతుడి శరణాగతి.
ఇంక వేరే మార్గం లేదు. జీవుడు మధ్యలో ఇరుక్కున్నాడు అనమాట. అయితే భగవంతుడి శరణాగతి లేదా మాయా శరణాగతి. కృష్ణ పరమతత్వం శరణాగతి పొందితే సుఖశాంతులతో జీవిస్తాడు. మాయా శరణాగతి పొందితే అదే జీవుడికి ఈ ఈ లోకము నరకం అయిపోతుంది. తర్వాత నరక లోకంలో కూడా నరకమే. ఎందుకు? అదే మాయ ఎప్పుడు స్వర్గానికి తీసుకొని వెళ్తుంది, ఎప్పుడు నరకానికి తీసుకొని వెళ్తుంది. శ్రీ చైతన్య మహాప్రభు చైతన్య చరితామృతం చెప్తున్నాడు అనమాట. ఇది రాజదండంలాగా ఎప్పుడు నరకానికి తీసుకొని వెళ్తుంది అదే జీవుడిని, లేదా అదే జీవుడిని ఎప్పుడు స్వర్గానికి తీసుకొని వెళ్ళిపోతుందో తెలియదు అనమాట. సో ఈ విధంగా ఈ వేరు వేరు స్వరూపాలుగా తత్వం ఒకటే. చూడండి, పరతత్వము ఒకటే. వదంతి తత్తత్వ విధస్తత్వం. పరతత్వము ఒకటే. ఆ పరతత్వాన్ని 3 భిన్నాలుగా దర్శనించారనమాట. ఎవరు వదంతి అంటే పరతత్వము ఎరిగిన పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద మహానుభావులు, మహర్షులు, పెద్ద పెద్ద మేధాశక్తులు కలిగిన మహాత్ములు 3 స్వరూపాలుగా పెరిగారనమాట. అందుకే నేను ఇక్కడ చెప్తున్నా, వదంతి తత్వ అంటే మహాత్ములు ఎరిగారనమాట. మహాత్ములు ఎరిగి ఈ విధంగా ఈ పరతత్వం నుంచి 3 ఫేస్లు వచ్చేవి. కరెంట్కి ఎలాగైతే, మీకు ఉదాహరణ, కరెంట్కి న్యూట్రల్ అని, ఫేస్ అని, అదని ఇదని 3 ఉంటావు అనమాట. 3 ఫేస్లు ఉంటవి. కరెంట్ నుంచి మెయిన్ ట్రాన్స్ఫర్ నుండి కరెంట్ వస్తే ఆ 3 ఫేసుల ద్వారా వస్తాయి. అలాగే పరతత్వం ఒకటే. ఆ పరతత్వం నుంచి ఇవి వచ్చేవన్నమాట. బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి శబ్దయే, భగవాన్ ఇతి శబ్దయే. బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి అనేసి 3 వచ్చావన్నమాట. ఈ మూలతత్వాన్ని కొంతమంది బ్రహ్మమని, మరి కొంతమంది పరమాత్మ అని, మరి కొంతమంది భగవంతుడని అర్థం చేసుకుంటారనమాట. ఈ మూలతత్వాన్ని వేరువేరుగా అర్థం చేసుకుంటారు. ఫిలాసఫీ ఒకటే. చూడండి, ఎవ్వరు తప్పు కాదు, అందరూ కరెక్టే. కానీ ఎవరిలో ఎంత జ్ఞానం ఉందో మనం ఇక్కడ తెలుసుకోవాలి. మన మన అద్వైయ జ్ఞానం ఎంతవరకు తీసుకొని వెళ్ళారో మన ఆచార్యులు, వాళ్ళ అద్వైయ జ్ఞానం ఎంతవరకు వెళ్ళిందో ఇక్కడ వెరివేషన్ అనమాట. ఫిలాసఫీ సిద్ధాంతం ఒకటే, కానీ జ్ఞానం ఎంత సంపాదించుకున్నారని. అందుకనే కదా వాళ్ళ సాంప్రదాయాలు అక్కడే స్టాప్ అయిపోయి ఇదే మూలం అనుకుంటున్నారు. బ్రహ్మమే మూలం అనుకుని బ్రహ్మ ఉపాసన చేస్తారు. తర్వాత జైన మతస్థులు ఈ విధంగా వెళ్ళిపోయేవి. బౌద్ధ మతస్థం అనేసి, బ్రహ్మవాదులని, అదని ఇదని చాలా మంది ఇలాగే ఈ మనంతా ఒకటే. మీరు గుర్తుంచుకోండి, మనంతా హిందువులం కాదు, మనంతా సనాతులము. కాలక్రమంగా హిందువులం అయిపోయాయి. ఈ హిందువుల్లో కూడా అనేక కోవలు విడిపోయావన్నమాట, అనేక గ్రూపులుగా అయిపోయేవి. ఇదే మనకి పెద్ద తలనొప్పిగా తయారైంది. అనేక గ్రూపులుగా, అనేక కోవలుగా చీలికిపోయావన్నమాట. పరతత్వ జ్ఞానం వాళ్ళకి అందలేదు. ఇదే సత్యాన్ని పరమ సత్యం అనుకున్నారనమాట. అందుకని ఇక్కడ బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి. కొంతమంది బ్రహ్మమే అనుకుంటారు పరమ సత్యం అనేసి, మరికొందరు పరమాత్మ పరమ సత్యం అనుకుంటారు. వాస్తవంగా చూస్తే ఈ 3 ఒకటే, ఒకదాని నుండి వచ్చినవే. వాస్తవంగా చూస్తే ఈ 3 కూడా ఒక్కటే. పరమసత్యం నుండే, పరతత్వం నుండే వచ్చినవే ఇవన్నీను. ఎలాగైతే ట్రాన్స్ఫర్ మెయిన్ పవర్ నుండి 3 ఫేసులు ఎలా వస్తావో అలాగే ఇవి కూడా వచ్చావన్నమాట. బ్రహ్మం కూడా భగవంతుడిలో వచ్చిన ఒక తత్వమే, ఒక ఫేసే.
దీని మీద మనం ఇంకా రేపు పూర్తిగా విచారిద్దాము. ఈ బ్రహ్మం ఏంటి ఒకటి, పరమాత్మ ఏంటి ఈ రెండు, భగవాన్ ఏంటి ఈ మూడు, ఈ మూడు తత్వాల కోసము విస్తారంగా రేపు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఇది ఇప్పుడు మొదలెట్టిన అవదు, అందుకనే సమయం కూడా అయిపోయింది. దయచేసి రేపు అందరు కూడా రండి. ఈ శ్లోకానికి అంతిమ స్వాగతం పలుకుతాం. ఓకే, హరే కృష్ణ. ఒకసారి ప్రేమతో భావంతోనే అందరు కూడా హరే కృష్ణ మంత్రం చెప్పండి నాతో పాటు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే.